హాయమ్మ. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ చక్కగా మంచిగా నోరు కారం కారంగా మసాలా కర్రీ ఏమ్మా, మష్రూమ్, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్, టమాటా మసాలా కర్రీ రెండు చూపిస్తా. చాలా బాగుంటుందిరా. చక్కగా అలా వండుకుంటే కామెంట్లో పెట్టండి. ఇదిగో అమ్మా, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్ చక్కగా బాయిల్ చేసుకోండి, హాఫ్ బాయిల్ చేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకుని. ఇదిగో ఏ 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, నాటు టమాటాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అదిగో కొత్తిమీర. ఓకేనమ్మా? అది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. రోటీలోకి బాగుంటుంది, మనం తినడానికి బాగుంటుంది. ఇదిగో అంతే. చక్కగా ఇప్పుడు ఈ కాలంలోనే దొరుకుతాయి. ఇంకొక నెల దొరుకుతాయి అంతే పుట్టగొడుగులు. నవంబర్ కానించి ఫిబ్రవరి దాకా మళ్ళీ ఫామ్ అయిపోతుందన్నమాట. దొరుకుతాయి డిమార్ట్లో, కానీ దొరికినాయి డబ్బాల్లో వస్తాయి బాయిల్ అయిపోయి. ఈ ఒరిజినల్గా వచ్చి పుట్టగొడుగులు ఇలాగమాట. దీంట్లో కొద్ది కారం తగిలించుకుని వండుకుంటే సూపర్ ఉంటుంది. ఇక ఉడకబెట్టేసాక ఎంతంత అయినాయి చూడండి. 4 ముక్కలు కడుక్కోసాను, బాయిల్ చేశానమ్మా. సాల్ట్ కూడా కొంచెం వేసుకుని మగ్గిపోతుంది అమ్మని. చక్కగా మూత పెడతానమ్మా ఒక్కసారి. ఓకేనమ్మా? ఇది కూడా టమాటా వేసేసుకుందాం, ఎందుకంటే టమాటా శుభ్రంగా అంటుడిపోవాలి. ఇవి ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి టమాటా అనేది కనపడకూడదు. గ్రేవీ కూడా వేసుకోవచ్చు, దాని టేస్ట్ అనేది దీనిదే. మళ్ళీ ఇప్పుడు నాటు టమాటాలు, ఎందుకంటే అది బాయిల్ అయిపోయింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతో వేయకూడదు, కొద్దిగానే వేసుకోండి అమ్మా. అయిపోయింది, ఆడాలి. అదిగో అంతే, ఆడుకోవాలి. పెద్ద పని అయిపోతుందిరా బాబు ఆడటానికి కూడాను. ఈ ఫ్లేవర్ తినపడద్దు. దగ్గరగా మగ్గిపోయాక వాటర్ ఇది దేనికో వచ్చేస్తుంది. నాటు టమాటా కదా. ఇదిగో కారం కూడా వేసేసుకుంటున్నా, ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ కూడా వేసేస్తున్నా. ఇక్కడికి ఇది అయిపోయింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తాను. అంతట్లోకి నేను భోజనం చేయడానికి కుక్కర్ పెట్టుకుని వస్తాను అనమాట. అంతట్లోకి దగ్గరగా ఉడిపోతాయి. అదిగో మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని మూత పెట్టుకుంటే మనకి నాటు టమాటా ఇలా వచ్చేస్తాయి. నేను వాటర్ కూడా పోయలేదురా. ఇదిగో మిక్సీ పట్టుకోకలేదు అన్నమాట. అది చూసారా? అంతే, టమాటా ముక్క కూడా కనపడదు. ఇప్పుడు మనం ఈ బాయిల్ అయిపోయినాయి కాబట్టి పోసేసుకుందాం. అయ్యోరా, ఇవి ఒత్తిని కూడా తినేయచ్చు ముక్కలు. అదిగో చూసమ్మా, టమాటా ఉడికిపోయింది కాబట్టి దీనికి ఎక్కువ టైం తీసుకోదు. మన గరిటతో తిప్పేస్తుంటే ఇంక చితకు ఇలా ముక్కలాగా ఉంటుంది మనకి. చాలా బాగుంటుందిరా. అంతే, ఇది రోటీలోకి కూడా బాగుంటుంది, రైస్లోకి సూపరం. మనకు ఉంటే పట్టుమని ఒక 20 రకాలు ఉంటాయి కూరగాయలు. ఇందులోనే మనం మాదిరి చేసుకోవాలి. ఇది తిన్నాం అది తిన్నంటే అందులో మనం అందులో అలా చేసుకోవాలి. అంతే, ఉప్పు కారం అన్నీ చూసుకుంటాను. అయిపోయింది కూర. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను అంతే, అన్నీ సరిపోయినాయిరా. ఇంకా అసలు అవసరం లేదు. అదిగో వాటర్ వచ్చేస్తుంది కదా, బాయిల్ అయిపోయిన కూర కదమ్మా. చక్కగా వాటర్ పోసుకోక్కర్లేదు. అది వాటర్ చూడు, పుట్టగొడుగులు వాటరే. కాలీఫ్లవర్ ఏదైనా సరే కాయగూర నీరే వస్తుంది. మనకు ఆనపకాయ ఒకటి, బీరకాయ ఒకటే తెలుస్తుంది.
నీరని ప్రతి దాంట్లో కూడా నీరు ఉంటుంది. అది కూడా చక్కగా నేను కూడా కుక్కర్ పెట్టుకున్నాను. అది ఒక ముద్దలు ఇది వేసుకుని కొంచెం మజ్జిగి ఇక్కడ నుంచి వేసకాలం కదా మజ్జిగ రుద్దుకుని బటర్ మిల్క్ కూడా చూపిస్తానమ్మా ఇక్కడ నుంచి చక్కగా ఎలా చేసుకోవాలో చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఓకేనమ్మా. కొందరు బాగా చిన్న ముక్కలుగా చేసుకోవడం ఇష్టం, పెద్ద ముక్కలాగా ఉంటేనే పువ్వు పువ్వులాగా అందంగా ఉంటుంది. ఇదిగోరా నేనైతే నా స్టైల్లో ఇలా వండుతానమ్మా, ఇలా తింటాను. మరి అంకుల్ గారు పెడతాను, నా స్టైల్లో నేను చూపిస్తాను కాబట్టి అది అయిపోయింది కూర అంతే. ఓకే బంగారం. నా చీరలు బాగుంటున్నాయని కామెంట్ పెట్టారు, చాలా థ్యాంక్స్. చూసిందల్లా కొంటది మా అమ్మాయి అని చెప్తాను కదా. మేము షిరిడి షాపింగ్కి వెళ్తాం, షిరిడి వెళ్ళినప్పుడల్లా షాపింగ్ అక్కడ తీరుతుంది. ఈ చీరలో లైట్ వెయిట్ మనకి ఇది వచ్చి 700-800 పడుతుంది అక్కడ, ఇక్కడ వచ్చి 1300 ఈ శారీస్. ఈ ఎక్కువ మన సైడ్ మార్వాడీస్ కడతారు, ఇక్కడ ఏముండదు ఇందులో. పౌడి చెంగులు కూడా ఉండవు కొన్ని వాటికి, ఉత్తనెల డిజైన్ చూపిస్తాడు అంతే. ఇగో అమ్మా ఇవన్నీ మరి ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నాను కదా, నేను కట్టను. మళ్ళీ షిరిడి వెళ్తాను కాబట్టి అక్కడ నేను షాపింగ్ చేసుకుంటానని వేళ నాకు 10 చీరలు ఇచ్చింది, తీసుకుని పక్కన పెట్టుకున్నాను. నాకు బ్లౌజులు ఉంటాయి మ్యాచింగ్. ఇదిగో ఇప్పుడు ఈ 10 వీడియోలో కూడా అక్క చీరలు వస్తాయి మాట, ఈ లైట్ వెయిట్ శారీస్. ఈ మన భాషలో అయితే ఇక్కడ మార్వళి శారీస్ అంటాం, మరి అక్కడ ఏమంటారన్నది తెలీదు. ఇగోనమ్మా లైట్ వెయిట్లో ఉంటాయి అన్నమాట, కరెక్ట్ మ్యాచింగ్. లంగా చీర జాకెట్ మ్యాచింగ్ సూపర్ ఉంటాయి. అక్క ఇచ్చిందన్నమాట. ఇప్పుడు 10 వీడియోలు వచ్చినా 12 వీడియోలు వచ్చినా ఈ శారీస్ అన్నీ కూడా పాడు చేయడం ఎందుకమ్మా, చక్కగా అలా కట్టుకుంటే అయిపోద్ది సింపుల్గా, ఎంత కాసేపు. ఓకేనమ్మా. మరి చక్కగా నచ్చింది అనుకుంటున్నాను. అందంగా లైక్ చేయండి. నా వాయిస్ బాగుందని పెట్టారు చాలామంది. నా వాయిస్ బొంగురు అనుకుని ఫస్ట్లో అనుకునేదాన్ని, ఇప్పుడు నా వాయిస్ కూడా పనికొస్తుందని ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో మా పెద్దమ్మ గారికి, మా అమ్మగారికి, మా పిన్నికి ఈ వాయిస్. తర్వాత వచ్చి మా మేనగాళ్ళకి 2వ అన్నయ్య కూతురు పిల్లకి వచ్చింది ఈ గొంతుకు. అదే అంటారు రక్త సంబంధం అని చెప్పి, దానికి ఇలాగే ఉంటుంది గొంతుకు కూడా. దాని పేరు జనని, బీటెక్ సివిల్ ఇంజనీర్ చేసిందన్నమాట. ఓకేనమ్మా. మరి చక్కగా ఇలా చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కాబట్టి చూడండి, ఇలా ట్రై చేయండి. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఏమ్మా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది, మంచి మంచి వీడియోలతో వస్తుంది. ఓకేనా బంగారం. బాయ్ బాయ్.